సో హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు వెదర్ అసలు ఏమైంది కరీంనగర్కి చూడండి. సన్ లేడు, చల్లగా ఉంది. అదంతా ఫాగ్. ఇది కెమెరాలో కనిపించలేదు కానీ అది మొత్తం ఫాగే. లిటరల్గా ఇప్పుడు 10 అవుతుంది టైం. సన్ లేడు, చుట్టూ మొత్తం అదేదో చలికాలం ఉన్నట్టుంది. నిజంగా అసలు ఇది చలికాలమా, ఎండాకాలమా, వర్షాకాలమా? ఇది ఆల్మోస్ట్ 3 days నుండి సేమ్ వెదర్ రిపీట్ అవుతుంది. సూర్యుడే రావట్లేదు అసలు, కానీ బాగుంది. నాకు వింటర్ అంటే చాలా ఇష్టం. ఉన్న 3 seasonsలో నా ఫేవరెట్ సీజన్ వింటర్. సూపర్ వెదర్. లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. చల్లని వెదర్లో వేడి వేడి జీడిపప్పు సేమియా ఉప్మా నా ఫేవరెట్. సో మమ్మీ ఆదేశం ప్రకారం ఇంట్లో పాలు లేవు. మమ్మీకి టీ తాగాలన్నదంట. షాప్కి వెళ్తున్నా పాల ప్యాకెట్ తీసుకురావడానికి. ఇంటి వెనకాల గల్లీలోనే మాకు షాప్ ఉంది. ఇది చిన్న స్కూల్ అన్నమాట, సప్తగిరి స్కూల్. నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ మాత్రమే ఇందులో చదువుకుంటారు. సో నేనైతే పాల ప్యాకెట్ లైట్ తీసుకున్నా, ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు మనం కూడా టాటా షోరూమ్కి వెళ్ళాలి. మన కార్ నెంబర్ ప్లేట్ వచ్చిందంట, వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పారు. అక్కడే ఫిట్ చేస్తారు వాళ్ళు. కొంచెం టీ తాగేసి షోరూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. జస్ట్ నేను ఇప్పుడు షోరూమ్కి స్టార్ట్ అయిపోయినా. ట్రైపాడ్ ఇసుకపోతున్నా. వీలైతే ఏమైనా చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. ఇది మన టాటా పంచ్. సో గైస్, నేను ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నా. షోరూమ్కి వెళ్ళి అక్కడ నెంబర్ ప్లేట్ ఫిట్ చేయించుకుందాం. నాకు ఇంకోటి ఏంటంటే, కార్లో కింద ఫుల్ మ్యాట్ కూడా వేయించాలని ఉంది. బట్ వాళ్ళు వేస్తారా వేయరా అని తెలియదు నాకు. సరే అడిగి చూద్దాం. ఆన్ ద స్పాట్ వేస్తా అంటే వేయించుకుంటా, లేకపోతే బయట ఎక్కడైనా వేయించుకుంటాం. చూద్దాం. మ్యాక్సిమం 15 minutesలో అక్కడికి రీచ్ అయిపోతా. నాకు అక్కడ కాల్ చేసిన అతను లేడు అక్కడ. అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి నెంబర్ ప్లేట్ గురించి చెప్తే, నేమ్ అండ్ కార్ డీటెయిల్స్ చెప్తే డైరెక్ట్గా వాళ్ళు నెంబర్ ప్లేట్ ఫిట్ చేసేస్తా అని చెప్పారు. వెదర్ పొద్దున్నేమో చల్లగా ఉంది, మధ్యాహ్నం 1 o'clock వరకు చల్లగానే ఉంది. 2 o'clock ఎండ స్టార్ట్ అయింది, అది కూడా ఘోరంగా వేడిగా. ఇప్పుడు టైం 4:30 అవుతుంది, ఇప్పటికి కూడా ఇంకా వేడిగా ఉంది. కరీంనగర్లో వెదర్ అన్ప్రెడిక్టబుల్ అయిపోతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఈ నెంబర్ ప్లేట్ ప్రాసెస్ ఎప్పుడో అయిపోవాలి, కానీ మనకు చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ లేట్గా చేయించుకున్నాం కాబట్టి. లాస్ట్ డే రోజు మనం రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం, అది కూడా మిస్ అయి ఉంటే మళ్ళీ రిజిస్ట్రేషన్కి అది అప్లై చేసి వేసేవాళ్ళం. అప్పుడప్పుడు ఇట్లా లాస్ట్ మూమెంట్ పనులు అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు కాదు, నా విషయంలో అయితే ఎప్పుడు ఇట్లనే లాస్ట్ మూమెంట్ పనులు అవుతూ ఉంటాయి. అదొక్కటి చేంజ్ చేసుకోవాలి. సో గైస్, షోరూమ్కి అయితే వచ్చేసినాం మేము. నేను ఒక్కనే వచ్చిన, షోరూమ్కి అయితే వచ్చేసిన. చూద్దాం పని అయిపోతుందా కదా అని. షోరూమ్కి కొత్త బండ్లు వచ్చినాయి, ఫిట్ చేసే అతను ఇంకా రాలేదు. 5 minutes వెయిట్ చేయమని చెప్పిన. 5 minutes అన్నారు, 15 minutes అయింది, ఇంకా రాలేదు. మొత్తానికి నంబర్ ప్లేట్ అయితే కొట్టించేసినాం. ఇది 5893. సో నేను నంబర్ ప్లేట్ అయితే వేయించిన, కానీ వేసేటప్పుడు అతను నంబర్ ప్లేట్ని పెట్టి ఏదో మెషిన్తో ఇట్లా 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 అన్నాడు. భయమైంది ఒకటేసారి. ఏంటి ఇంత రఫ్గా వేస్తున్నాడో, ఏమైనా మళ్ళీ డ్యామేజ్ అయిందా, ఏమైనా డ్యామేజ్ అవుతుందా, భయమైంది భయ్. ఎంత రఫ్గా హ్యాండిల్ చేస్తే ఎట్లా? నాకు తెలిసిన అతను లేడు, సాగర్ అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు మాకు. అతని ద్వారా మేము ఈ వెహికల్ ఉన్నాం అన్నమాట. అతను ఉంటే కొంచెం చూసుకునేవాడు. వేరే వాళ్ళు ఉండేసరికి అంత నచ్చలేదు నాకు సర్వీస్. సో గైస్, నాది వర్క్ అయితే అయిపోయింది. షోరూమ్లో కార్ నెంబర్ ప్లేట్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది కదా, నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది. ఏమంటే తినాలనిపిస్తుంది, కానీ ఏం తినాలో అర్థం కావట్లేదు. షాప్స్ చూసి అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి ఈరోజు, ఎందుకో తెలియదు. వెతుకుతూ ఉన్నా షాప్స్ కోసం, ఏదైనా ఉంటే ఓపెన్ చేసి ఉంటే తిందాం. ఎక్కువ నేను ఫాస్ట్ ఫుడ్ తినాను, ఎందుకో ఈరోజు తినాలనిపించింది. అందుకే మంచూరియా తిందాం. మ్యాక్సిమం తినను నేను. మన మంచూరియా అయితే రెడీ. ఇక్కడ పెట్టేసి, మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా గైస్? మనం ఇక్కడ కార్ పార్క్ చేసినప్పుడు ఇక్కడ నుండి ఇట్లా పోవాలి,
దీనివల్ల ఇక్కడ కొంచెం దుమ్ము దుమ్ము అంటుతుంది. వీళ్ళకి పోయి వాళ్ళకి దిగాలి, కిందికి దిగాలి అంటే ఫుల్ ఇబ్బంది. అదే మనం అక్కడే పార్క్ చేసుకుంటే మంచిగా రైట్ సైడ్ నుంచి హాయిగా దిగొచ్చు. కానీ ఏం చేస్తాం, ఇదంతా ఇక్కడ దించి తీసేస్తే మంచి కార్ ఇక్కడ వరకు పెట్టుకునే వాళ్ళం, ఏ ఇబ్బంది లేకుండా. కానీ తీసేవాడు వస్తలేడు. వచ్చేసిన మొత్తానికి ఇంటికి. నాకు తెలిసి మమ్మీ ఇంట్లో ఉండదు. మమ్మీ నాకు తెలుసు యాజ్ ఎక్స్పెక్టెడ్ లేదు ఇంట్లో. ఈ డోరు రెండు క్లోజ్ చేసే పెడుతున్నాయి. ఎందుకంటే ప్రతిరోజు ఓట్లాడుకోవడానికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఒక్క పార్టీ కోసం వచ్చినప్పుడు గుంపులు ఒక 20-30 మంది వస్తున్నారు ఒక్కొచ్చేసారి లోపలికి. డిస్టర్బ్ అవుతుంది నాకు ప్రతిసారి లేచిపోవడానికి. అందుకే డోర్ క్లోజ్ చేసుకుంటే ఇంట్లో ఎవరు లేరు అనుకుని అటు నుంచి అటు వెళ్ళిపోతారు. నౌ లెట్స్ ఎంజాయ్ అవర్ మంచూరియా విత్ మూవీ సిరాయి. మూవీ బాగుందంట సిరాయి. చాలా రివ్యూస్ వచ్చినాయి, మంచి రివ్యూస్ వచ్చినాయి. అండ్ ఇంకొక విషయం, నేను ఫాస్ట్ ఫుడ్ అంతా ఎంకరేజ్ చేయను. నేను తినక చాలా రోజులు అయిపోయింది. అందుకే ఇప్పుడు ఎందుకో తినాలనిపించి తిన్నా. ఎప్పుడో ఒకసారి తిన్నాను తప్ప ఫ్రీక్వెంట్గా ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినొద్దు. హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎప్పుడో 2-3 మంత్స్కి ఒకసారి తింటే అప్పుడు పర్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా ప్రతి ఒక్క వీడియోలో ఫుడ్ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటి బ్రో ఖచ్చితంగా ఫుడ్డే పెడుతున్నావు, ప్రతిసారి ఫుడ్డే పెడుతున్నావు ఏంటి బ్రో అంటే, హాస్టల్లో ఉంటే బ్యాచిలర్స్కే తెలుస్తుంది అసలైన ఫుడ్ విలువేంటో. అసలు మేము ఇంటికి వచ్చే మంచి కడుపు నిండా తినడానికి, రెస్ట్రిక్షన్స్ లేకుండా కడుపు నిండా తినడానికి మేము వస్తాం ఇంటికి. ఇక్కడ కూడా నచ్చింది తినకుండా రెస్ట్రిక్షన్స్ పెట్టుకోలేం కదా. అంటే ఎట్లుంటుంది అంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి రూమ్లో ఉన్నప్పుడు మాకు భయం ఉంటుంది, ఫుడ్కి ఎక్కువ డబ్బులు పెడితే అవి పనికి రాకుండా పోతాయా, అంటే ఫుడ్కి అంత పెట్టడం అవసరమా అనిపిస్తుంది. ఇప్పుడు 200 పెట్టి బిర్యానీ తెచ్చుకునే బదులు అదే 200 పెట్టి సరుకులు కానీ కూరగాయలు కానీ తెచ్చుకుంటే 2 వీక్స్ వస్తాయి మాకు. సో మేము అక్కడ కాంప్రమైజ్ అయిపోతాం. అంటే ఒక్కసారి బిర్యానీ తినడానికన్నా 2 వీక్స్ వెజిటేబుల్స్ వస్తాయి కదా, ఆ మైండ్ సెట్తో ఉంటాం. సో ఫుడ్ దగ్గర ఎంత కాంప్రమైజ్ అవుతామో అది మాకు మాత్రమే తెలుసు. నా ప్రతి ఒక్క వ్లాగ్లో ఖచ్చితంగా ఫుడ్ ఉంటుంది. అంటే ఐ లైక్ ఎంజాయింగ్ మై ఫుడ్, ఐ లైక్ టు షేర్ మై ఫుడ్ ఇన్ మై వ్లాగ్స్. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కాంప్రమైజ్ అవ్వం అసలు. ఎందుకంటే మేము వచ్చేది తినడానికి. మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి పోయింది, నేను ఒక్కనే ఇంట్లో ఉన్నా, బోర్ కొడుతున్నా. వర్క్ చేసుకుంటున్నా సైలెంట్గా. ఇల్లు మొత్తం సైలెంట్గా ఉంది, ఏ నాయిస్ లేకుండా. మీతో కూడా ఇట్లనే అవుతుందా ఫ్రెండ్స్? వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్. ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉండాలి ఒక్కరినమే. అది ఎంత పెద్ద పండుగ అయినా ఒకవేళ వర్క్ డే అయితే ఇంట్లోనే ఉండాలి, ఒక్కలమే ఉండాలి, పని చేసుకుంటూనే ఉండాలి, లీవ్స్ ఏమి ఉండవు. అదే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితేనేమో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, ముచ్చట పెట్టుకుంటూ తిరుక్కుంటూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పని చేసుకోవచ్చు. కానీ స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఇన్ ద సెన్స్ రాజకీయాలు ఉంటాయి బాగా అక్కడ. పార్షియాలిటీస్, రాజకీయాలు, చెత్త చెదారం అన్నీ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఒక్కటి ఏమి ఉండవు. ప్రశాంతంగా ఉండొచ్చు, బట్ మరీ ప్రశాంతంగా ఉండొచ్చు. అంటే సైలెంట్గా ఉండాలి. ఇప్పుడైతే వర్క్ చేసుకుంటున్నా, అప్పటి నుంచి వర్కే చేసుకుంటున్నా. టైం 9 అవుతుంది. ఇప్పుడు డిన్నర్ చేస్తుంది మమ్మీ. డిన్నర్ వంట చేస్తుంది ఇప్పుడు. అది కూడా ఆమ్లెట్, జస్ట్ ఆమ్లెట్. నీకోసం కాదు, మా ఆయన కోసం. నాకు అస్సలు ఇప్పుడు తినాలన్న మూడ్ లేదు, ఆకలి కూడా లేదు అస్సలు. అంత మంచిగా తిన్నాక ఇంకేమంతా అవుతుంది. అందుకే కొబ్బరి నీళ్ళు తాగేసి పడుకుంటా. నాకు కూడా కడుపు అంతా ఒకటేసారి బ్లోటింగ్ వచ్చింది మంచూరియా తింటే. అందుకే ఫాస్ట్ ఫుడ్ తినద్దు. నేను ఆల్మోస్ట్ తినాక 1 year అయినా, ఏదో తినాలనిపించి తిన్నా కానీ ఇంకొకసారి ముట్టుకొని అస్సలు. కొబ్బరి బొండం తాగేసి పడుకుంటా. ఈరోజు ఎడిటింగ్ రేపు ఎర్లీ మార్నింగ్ చేసుకుంటా. ఇంకా ఈ వీడియోకి ఇంకింతే. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద వ్లాగ్. Bye.